మనిషి చనిపోయిన తరువాత పునర్జన్మ ఎలా దొరుకుతుందో మీకు తెలుసా? మనిషి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆత్మ యొక్క మంచి చెడులను లెక్కబెట్టి ఆత్మ పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితంగా 4 లోకాల్లో ఏ లోకానికి పంపించాలో అని నిర్ణయిస్తారు. అందులో మొదటిది వైకుంఠం. ఈ వైకుంఠంలో ఎన్నో మంచి పనులు చేసి చీమకి కూడా కీడు తలపెట్టని ఆత్మలను పంపిస్తారు. రెండో లోకం స్వర్గలోకం. ఎవరైతే భూమిపై న్యాయంగా ధర్మంగా జీవించి ఉంటారో వాళ్ళు ఈ స్వర్గలోకానికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి భూమిపై మనిషి రూపంలో పుడతారు. మూడవది పితృలోకం. ఈ లోకంలో ఆత్మ చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. అంతేకాకుండా పితృలోకంలో ఆత్మ తన పూర్వీకులతో కలిసి వారితో పాటు భూలోకంలో మనిషి రూపంలో జన్మిస్తుంది. చివరి లోకం నరకలోకం. ఈ లోకంలో పాపాలు చేసే వాళ్లను, మోసాలను చేసే వాళ్లను, జంతువులను హింసించి బలిచ్చే వారిని నరకలోకానికి తీసుకుని వస్తారు. ఈ నరకంలో ఆత్మలు వారు చేసిన పాపాలకు శిక్షను అనుభవించి మళ్లీ భూలోకంలో 84 లక్షల జీవరాశులలో ఒక జీవిగా పుడతారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ.